ఈ ఒక్క దాని కోసమే పెట్టారు. రోగాలు కాపాడుకొని తన భుజాలపై వేసుకొని దేవుడు తీసుకెళ్ళిపోతున్నాం. రాసిచ్చారా రాక్షసుని సంహరించి భూదేవిని కాపాడుతూ హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూదేవిని కాపాడుతున్న వారాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు. ఇది తిరుచానూరు బ్రహ్మోత్సవాలు, కార్తీక బ్రహ్మోత్సవాలు. ఇది పుణ్యక్షేత్రంలో నేను ఉండడం చాలా అదృష్టం చేసుకున్నాను. వాలి సుగ్రీవుల మధ్య జరిగే యుద్ధంలో చెట్టు చాటు నుండి వాలిని సంహరిస్తున్న శ్రీరాముడు అదిగో వాలి సుగ్రీవులు. చూడండి ఎంత చూడ చక్కనిగా ఉన్నాయో అన్ని ఫ్లవర్స్. శ్రీరామ రావణ యుద్ధంలో వానరులతో యుద్ధం చేస్తున్న కుంభకర్ణుడే రాక్షసుడు. అక్కడ నుంచి ఎంత బాగా కట్టారు, చాలా బాగా కట్టారు కష్టపడి. దేవుడు చెప్పాడు అయితే మన వాళ్ళకి పెడతాం. ఆ ఫోటోలు మన వాళ్ళకి పెడతాం. ఇది తీయంటున్నానే. ఇవన్నీ పూల మొక్కలు ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి. నిజంగా రెండు కళ్ళు చాలా. ఎన్ని రకరకాల ఫ్లవర్స్. శ్రీ మహావిష్ణు విష్ణుమూర్తి. గుర్రాలతో, ఫ్లవర్స్ తోటి, చామంతి పువ్వులతోటి, వాటితో గులాబీ పువ్వులతోటి ఎంత బాగా అలంకరించారు. అన్నిటి అందరూ చూస్తారు ఫోన్లో. ఎంత నైట్ వస్తే భలే ఉంటుంది. కలిసి దేవులతోనే కలిసి గుర్రాలు. చూడండి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో ఫ్లవర్స్ అన్నీ. చాలా బాగున్నాయి కదా. మా అత్తయ్య గారిని తీసుకొని వచ్చాను మా కింద సర్వెంట్ని. ఇదిగో విష్ణుమూర్తి. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు ఆరగించిన లడ్డూను శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు ఆరగించిన లడ్డూను ముసలి అవ్వ రూపమున అన్నమయ్యకు అందిస్తున్న పద్మావతమ్మ. అక్కడ
లడ్డు అనిపిస్తున్నారు. స్వామివారు అవును. ఇక్కడ ముసలి రూపంలో వచ్చారు ఆయనే ఇక్కడ అదే ఆమెకి అందిస్తున్నారన్నమాట. అక్కడ కూడా అదిగో లడ్డు పద్మావతి అమ్మవారు ముసలి రూపంలో వచ్చి ఆయనకి ఇస్తున్నారు అన్నమయ్యకి. కొండ మీద అందులో ఉంది కదే అండి, కథలో ఉంది. ఇది కథలో చాలా బాగుంది కదా, వాటర్ ఫాల్స్ లా పెట్టారు అంతా. కథలో ఉన్నాయి. ఇది కార్తీక బ్రహ్మోత్సవాల భాగంగా, శ్రీ పద్మావతి కార్తీక బ్రహ్మోత్సవాల భాగంగా అమ్మవారి తోటలోని పెట్టిన ఇది ఫ్లవర్స్ డెకరేషన్ అన్నమాట.